హలో అండి. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక వింతైన ప్రాంక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చినాం. ప్రాంక్ ఏంటంటే శనగపిండి ప్రాంక్. శనగపిండితో ఏం ప్రాంక్ అబ్బా అనుకుంటారా? అయితే దీంతో గలీజ్గా బాత్రూమ్ మా పిల్లగాళ్ళ బాత్రూమ్ ప్రాంక్ చేద్దామని శనగపిండి తీసుకున్నా. దీంతో నేను కొంచెం బాత్రూమ్కి దగ్గరగా ఉండేటట్టు తయారు చేసి దీన్ని తీసుకెళ్ళి మా అక్కింటికి వెళ్ళి అక్కడ బాత్రూమ్ ఎదురుగా తట్టు ఉంటుంది కదా, ఆ తట్టు మీద దీన్ని ఎగ్జాక్ట్గా మంచిగా మా పిల్లలు పోయినట్టు ఇట్లా ఎత్తేసి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిల్లలు పోయినారు ఇట్లా బయట అన్నట్టు ఇదనమాట ప్రాంక్. ఇట్లా అన్నీ చెప్తా, ఒక్కొక్కరి రియాక్షన్ ఎట్లా వస్తుంది ఏంది అనేది కంటిన్యూగా చూడండి. ఇప్పుడు దీన్ని అయితే మనం తయారు చేసుకుందాం. ఈ పిండి శనగపిండే తీసుకున్నా, ఎందుకంటే కొంచెం దగ్గరకు వస్తుందని. ఇంటెలిజెంట్ ఫెలో. దరిద్రమైన వీడియోలు తీసుకునేమరా అనుకుంటుంది. ఏమో జరా మనం యూట్యూబ్లో ఎవ్వరు లేని విధంగా కొంచెం వింతగా చేయాలి కదా, అందుకే ఎక్కువ నీళ్ళు పోయకుండా లైట్గా పోసుకున్నాం. ఎందుకంటే ఇది మనకు ముద్ద కావాలి. ఏదో తేడాగా ఉందేంటి? మా పోరగాళ్ళు ఎట్లా రియాక్షన్ ఇస్తారు, చీడే పోయిండు, చిట్టిది పోయింది అని చెప్పి ఇట్లా అంటారు. నేను వాళ్ళు వచ్చి నేను కాదు అని ఎట్లా అంటారో చూద్దాం. ఆడికి కలర్ చూసి ఇంత ఎల్లో కలర్ ఉంటుందా, నాది అది చెల్లెదంటాడే వాడు. కొంచెం గట్టి అయింది. ఏదో ఫన్నీగా అండి, ఇదేం ఇంత చండాలంగా చేస్తుర్రేమరా వీడియోలు, ఇంకేం వీడియోలు దొరకలేదా అని అనకండి. ఏదో ఊరికే ఫన్నీగా. మా పిల్లల్ని మొన్న మా లక్కీగాడు అడుగుతూ ఉండే, అమ్మ నన్ను ప్రాంక్ చేయొచ్చుగా, ఏదన్నా నాకు తెలియకుండా చేయాలి, నువ్వు అన్నిట్లో ఫెయిల్ అవుతున్నావు నాకు చేస్తే అన్నాడు. సరే ఇంకా వాడికి తెలియకుండా మరి ప్రాంక్ చేద్దాం అన్నట్టే అనుకున్నా. మరి ఇదన్నా హిట్ అవుతుందా, మరి వాడు కనిపెడతాడో చూద్దాం. దీంట్లో ఉట్టి ఇట్లుంటే మరి నమ్మేటట్టు ఉందో లేదో, దీన్ని ఏమైనా కలుపుదామా ఏంది, ఏమొద్దులే ఇక తీసేసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా ఇట్లా కవర్లు వేసేసుకొని వీడు ఒక చిన్న బొక్క పెట్టి పిసికినామంటే ఇంకా జియ్యి వచ్చినట్టు వస్తుంది. ఏడొస్తుంది ఇది. కవరేజ్ నీపోతుంది. వేరే కవర్లు వేసుకుంది. ఇదంతా ఓకే, కానీ మరీ ఇంత ఎల్లో ఉంటే డౌట్. దీనిలో మనం ఇంకేదన్నా కలుగుతాం. ఇది మొత్తం మరీ ఎల్లో ఉంది. కొంచెం ఏదైనా మార్పు రావడం కోసం మటన్ మసాలా అయితే వేస్తున్నా. కొంచెం అంటే బ్లాక్ రెడ్ ఎట్లా తయారయ్యారు అయ్యా అనుకుంటుంది.
అయిపోయింది. కలర్ అదంతా కూడా పర్ఫెక్ట్ వచ్చినట్టుంది. దీనికి ఇప్పుడు మనకి ఒక కవర్ కావాలి. చూడు రెడీ వచ్చింది. ఇంతకు సేమ్ ఉందా కామెంట్ చేయరు. సేమ్ ఉందా లేదా ఇంకేమైనా కలిపితే సేమ్ అవుతుంది అని కూడా కామెంట్ చేయండి. మనం ఫ్యూచర్లో ఏదైనా చేసి ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక కవర్ తెచ్చుకొని చూపిస్తాం. కాదురా అదే కుండీలో కూర్చున్న వాళ్ళు చూస్తారా కుండీలో కుండీలో కూర్చొని ఫ్లష్ కొడతారా అయిపోతుంది. చిన్నప్పుడు ఊర్లో అంటే మేము కూర్చొని వెనక్కి చూసుకునేటోళ్ళం, ఆరు బయట పోతుండే కాబట్టి. ఇప్పుడు ఎట్లా మమ్మీ కవర్ కావాలి ఒకటి తీసుకో ఏదన్నా. ఇక కవర్లో అయితే వేసేసుకున్నాం. ఈ కవర్లో నుంచి అయితే అబ్బా ఇంత న్యాచురల్గా ఉందా. ఇది నువ్వు చూసుకుంటావరా అంత గలీజాడా. న్యాచురల్గా ఉందంట. మస్తు వస్తుంది. ఇంకా చూడుది నాకేం కనపట్టలేదు. ఘోరంగా ఉందరా. అయ్యా సేమ్ మా పిల్లలకి సరిపడా ఉంది ఇది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత దరిద్రమైన వీడియోలు ఏందని అనుకోకరి. మీరు అందరి కోసమే జర ఏదో నవ్వుకుంటారు. ఇట్లాంటి వీడియోలు మనకి యూట్యూబ్ లో ఎవరు పెట్టరు. ఇంకా మనమే పెడుతున్నాం కాబట్టి చూసి లైక్ చేసి అందరికి షేర్ చేయండి. ఇది ఇంకా మనం వెళ్ళిపోయి మా పిల్లల పైన ఇదంతా పెట్టి అసలు వాళ్ళ రియాక్షన్ ఏందనేది చూద్దాం. ఆ ఫీలింగ్ అంత వస్తుంది. ఎంత పిండి అయితే మాత్రం షేప్స్ ఎట్లా రాసేది. అబ్బా ఇంకా ముట్టుకుంటున్నాడు. ఎవరి పని అది? రాగిట్టు ఇది చూద్దు రావే. వాడు ఏంటి వాడి వీళ్ళు? ఏడు లక్కిగాడు
చెట్టు పెడన పెట్టినావా చూడు. అయ్యో తల్లి అది నీదే రాది. నువ్వా తల్లి? నిజం చెప్పు ఎవరిది? అరే నువ్వు అసలు పొద్దున జియ కూర్చున్నావా నాన్న? అది కాదు బుజ్జి, మరి ఇంత అర్జెంట్ వస్తే అట్లా పోతారా వీళ్ళు? దీన్ని తట్టు మీద పోతారు ఎవరన్నా? పొద్దున అది కాదు, పొద్దున చెట్టు ఇప్పినప్పుడు చెట్టులకి కారిందా? తట్టు మీద పోతారు. ఇట్లా బాత్రూమ్ లో ఎదురుగా పోవాలి. చెట్టు దాచిపెట్టుకుంటారు మా ఉత్సాహని. రా, దగ్గరికి రా, ఇది చూడు. నీ పని కదా. సేమ్ జియ లెక్కనే ఉంది. అవుతున్నావు, పని అవుతున్నావు. చేసింది. నవ్వుతున్నావు అంటే నాకు నీ మీద డౌట్ అవుతుంది. అమ్మాయి చెడు లక్కీ చూస్తావా? గాడు కాదు, పొద్దున్నే పోయిండు లక్కీ గాడు. నీ చెట్టుకి వెళ్తుందా? నా చెల్లి వస్తుందా? అబ్బియా వీడేనే. ఒరే పప్పి అది ఎవరితో సిగ్గు వాడికి ఇట్రా, ఇట్రా, లక్కీ ఇట్రా. వాడికి దగ్గరికి రా, దగ్గర నుంచి చూసి చెప్తుందా ఎవరితో? ఎవరితో దగ్గర నుంచి చూసి ఎవరితో చెప్పు. దా. చీ, దగ్గర నుంచి ఎట్లా చూస్తారు గలీజ్గా? పట్టుకొని చిట్టి ఇట్రా. తల్లి, అది కాదు దగ్గర తల్లి. నుంచి చూద్దా? అది కాదు, ఎవ్వడన్నా అట్లా పోతారా? చెప్పు, పోతారా? ఇట్లా పోతారా అంత గలీజ్. ఛీ, ఇట్లా పోతారు తట్టు మీద చూడు. వాడే నాకైతే బాగా- ఏంద్రా ఇది ఇట్లా పోయినావు? ఆ? బెడ్షీట్ కంటురా చూడు, నీదేనా ఇది? అబ్బా, గబ్బే. ఎప్పుడు గుప్పులు వేస్తుంది గబ్బే వేస్తుంది. ఎట్లా పట్టుకుంటున్నావురా పప్పి? నీదే అక్కిది, నీదేనా లక్కీ? చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.